అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజాలు మాత్రమే, రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా, మళ్ళీ చెప్తున్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఖచ్చితమైన నిజాలను మీ ముందు ఉంచడానికి మాత్రమే ఈ ఛానల్ పెట్టాం. మేబీ టీడీపీ గవర్నమెంట్, టీడీపీ కూటమి వస్తే ఖచ్చితంగా మన నెట్వర్క్ పెరుగుద్ది, విస్తృతంగా స్వేచ్ఛగా చేస్తాం. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని ఎండగడతాం, రాజకీయ నాయకులు చేసే ప్రతి తప్పుని ఎండగడతాం. మన వ్యవస్థ సిస్టమ్ వేళ్ళూనుకుంటుంది రాష్ట్రం మొత్తం. వైసీపీ ప్రభుత్వం వస్తే ఏంటంటే ఆ స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక ఇంకొంచెం మొదటి కంటే ఎక్కువ అరాచకంగా ఉంటారు కాబట్టి, అయినా సరే మన వ్యవస్థ పనిచేస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా పనిచేస్తాం, అంటే జిల్లాల వారీగా ఉన్న నెట్వర్క్ ఇంటర్నల్గా పనిచేస్తుంది. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏంటంటే వాళ్ళు తప్పులు కానీ, వాళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళు అరాచకాలు చేస్తారు, వాళ్ళు అరాచకాలు చేస్తారు, వాళ్ళు అవినీతి చేస్తారు, వీళ్ళు అవినీతి చేస్తారు. కాకపోతే వైసీపీ చేసే అవినీతిని, అరాచకాలని మనం బయట పెడితే వీళ్ళు తట్టుకోలేరు. తట్టుకోలేక విపరీతమైన నెక్స్ట్ ద్వారానికి వెళ్ళిపోతారు. టీడీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలని వీళ్ళు కూడా తట్టుకోలేరు. కాకపోతే చట్టపరంగా ఎదుర్కొనే అవకాశం ఇస్తారు, వీళ్ళు ఆ అవకాశం కూడా ఇవ్వరు. ఆ ఒక్కటే తేడా. సో ఇద్దరిలో ఎవరు వచ్చినా సరే మనం విస్తృతమైన నెట్వర్క్ ద్వారా పనిచేస్తాము. ఒక పెద్ద ప్లానింగ్తో అయితే ఉన్నాను. సో రాష్ట్రంలో రాజకీయమైన వాస్తవాలు తెలియాలంటే మన ఛానలే చూడాలి అనేంతగా ప్రతి ఒక్కరు ఫిక్స్ అవ్వాలి. అది నా టార్గెట్. అసలు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏది కూడా పనికి రాకూడదు, మన దరిదాపుల్లో కూడా రాదు. మనం అంటే ప్లానింగ్ అలా ఉంది. చెప్తాను, కొంచెం జూన్ రిజల్ట్స్ అవి వచ్చిన తర్వాత చెప్తా. హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు? సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు, ఆ తర్వాత రోజు అంటే నిన్న ఎక్కడికక్కడ హింస. ప్రధానంగా తాడిపత్రి, చంద్రగిరి, పల్నాడు జిల్లాల్లోని మాచర్ల, నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి, అలాగే బయటకు కనిపించని చీరాలలో కూడా విపరీతమైన హింస జరుగుతుంటే, పోనీ చీరాల పక్కన పెట్టేద్దాం, అది జరగాల్సింది ఆగింది. ఈ మిగిలిన చోట్ల విపరీతమైన హింస జరుగుతుంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకు అసలు ప్లానింగ్ లేదా? ఎక్కడెక్కడ ఎలా జరుగుద్దో ముందుగా మీకు తెలియదా? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? తాడిపత్రిలో ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటే ఎందుకు రెండు వర్గాలని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ అడుగుతూ ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి షాంపూతో తలస్నానం చేసింది. ఈరోజు వెళ్ళాక అభ్యంగన స్నానం కూడా అయిపోద్ది, మేబీ కంప్లీట్ స్నానం అయిపోద్ది. అదంతా అయిపోయాకైనా సరే ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్గా వచ్చి ఏమైనా రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్ అంతా జాగ్రత్తగా చేసుకుంటారేమో చూద్దాం, ఆశిద్దాం. ఎందుకంటే రాజకీయ నాయకులది ఏముంది, వాళ్ళదేముంది చెప్పండి? మళ్ళీ జూన్ 4వ తేదీ వరకు వాళ్ళు స్వేచ్ఛా విహంగాలు కొడతారు, కొట్టిస్తారు, అన్నీ చేస్తారు. జూన్ 4వ తేదీన గవర్నమెంట్ వచ్చాక ఎవరో ఒక పొలిటీషియన్ పెత్తనం వస్తుంది కాబట్టి, రాష్ట్రంలో కొత్త సీఎం వస్తారు కాబట్టి అప్పుడు అతనిది బాధ్యత. కానీ ఈలోగా మనది సిఎస్ గారిది, డీజీపీ గారిది, ఈసీదే బాధ్యత జూన్ 4వ తేదీ వరకు. సీఎం గారు ఉన్నప్పటికీ ఆపద్ధర్మ సీఎం మాత్రమే, అదనమాట. తర్వాత తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి. సీసీ కెమెరాలు పగలగొట్టి తెదేపా కార్యకర్తలు, సిబ్బందిపై దాష్టీకం. ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డీఎస్పీ. కిరణ్ పరిస్థితి విషమం. జేసీ ఇంటి పక్కల ఉంటున్న తెదేపా వర్గాల గృహాలపైన దాడులు, పలువురు గాయాలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ విఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న తెదేపా సానుభూతి పరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారంట. అది రాష్ట్రంలో పోలీసుల తీరుకు అదొక ఉదాహరణ. రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం. వైకాపా కొమ్ము కాసే డీఎస్పీ చైతన్యం తాడిపత్రికి పంపింది ఎవరు? అనంతపురం ఎస్పీకి తెలియదట.
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు ఘర్షణలను అదుపు చేసేందుకు ఆ పార్టీ అరాచకాలను కొమ్ముకాసే అధికారైన డీఎస్పీ వీఎన్కే చైతన్యం పంపించడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు 2.5 ఏళ్ల పాటు తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశారు. వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించారు. తెదేపా నేతలు కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు దిగి వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై రివర్స్ కేసులు పెట్టి వేధించారు. ఇలా చైతన్య గారి మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏకపక్షంగా పనిచేస్తారన్నాయి. కానీ మళ్ళీ ఎన్నికల టైంలో కూడా ఆయన్నే తీసుకొచ్చారనమాట. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇక పోలింగ్లో రికార్డులు బద్దలు. మేబీ లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కదా, లోకేష్ గారు రెడ్ బుక్లో ఆయన పేరు ప్రముఖంగా ఉంటుందేమో. అయితే ఆయన మీద మొదటి నుంచి టీడీపీ వాళ్ళు కక్ష కట్టారు, టీడీపీ మీద ఆయన కక్ష కట్టారులే. తర్వాత పోలింగ్లో రికార్డుల బదులు పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే 81.86%. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఇదే అత్యధికం. 2014తో పోలిస్తే 3.45%, 2019తో పోలిస్తే 2.09% ఎక్కువ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. పోలింగ్ పర్సంటేజ్ విషయంలో మొదటి నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. నేను మాత్రం కట్టుబడి ఉన్నా. మన ఛానల్లో మాత్రం చెప్తూనే ఉన్నాం 81% అబోవ్ పోలింగ్ జరుగుద్ది. అది 82 అవ్వచ్చు, 83 అవ్వచ్చు, ఏదైనా సరే అబోవ్ 81% అయితే పోలింగ్ ఉంటుందని నేను పోలింగ్ జరిగిన రోజునప్పటి నుంచి చెప్తున్నా. అంతెందుకు పోలింగ్ ముందు రోజే నేను చెప్పా, ఒక వీడియో చేశా, ఈసారి 83% అబోవ్ పోలింగ్ ఉండొచ్చు అని. అంటే పోలింగ్ ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఓటు వేయడానికి రావడం ఇదే ప్రథమం. అలాగే అర్బన్ ఏరియాస్లో సిటీస్లో ఉన్నవాళ్ళు యావరేజ్గా 60% ఓటు వేసేవాళ్ళు. ఈసారి ఎన్నికల్లో అర్బన్ ఏరియా ఓటింగ్ 4% పెరిగింది. అర్బన్ ఏరియా ఓటింగ్ పెరిగిందంటే టీడీపీ కూటమి ఓటింగ్ లెక్కే అది. సరే, అదంతా నేను నెక్స్ట్ వీడియోలో లెక్క చెప్తాలే. ఇక నేటి నుంచి ఏపీ సెట్ నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఏపీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అయ్యో మీ స్నేహితులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అలా మాట్లాడేశారేంటి కిషన్ రెడ్డి గారు? మీకు ఎంతో అత్యంత ఆప్తులు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అలా మాట్లాడితే ఆయన హర్ట్ అవుతారు. సుప్రీం చెప్పినా మేమెందుకు వింటాం, యంత్రాలతోనే ఇసుక తవ్వి తరలిస్తాం. వైకాపా పెద్దల ఆధ్వర్యంలో దర్జాగా దందా, ఏమాత్రం అడ్డుకోని గనుల శాఖ ఎస్ఈబి, పైగా అక్రమ తవ్వకాలు లేవంటూ నేడు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధం. జూన్ 4వ తేదీ వరకు ఇవన్నీ కామన్ అండి. ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం చంద్రబాబు. విదేశాల నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్య సామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొడిగారు. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ఆర్ఐలు ఇంత భారీగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం, పోలింగ్కి ఒక 10 రోజుల ముందే వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం, ఓటర్లను చైతన్యవంతులను చేయడం, పూర్తిగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అవ్వడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. అంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రం పట్ల బాధ్యత ఎంతగా ఉంది అనేది ఈ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకున్నారు. మేబీ వచ్చే ఎన్నికలకి వీళ్ళు ఇంత చైతన్యంగా వస్తారో లేదో తెలియదు, కానీ ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐల పాత్ర మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక 10 స్తంభాలు ఉంటే ఒక 3 స్తంభాలు ఎన్ఆర్ఐలే ఉన్నారు. ఫైనాన్షియల్గా కావచ్చు, ప్లానింగ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏ రకంగా అయినా సరే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఎన్ఆర్ఐలు, అంటే ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ చాలా యాక్టివ్గా పనిచేశారన్నమాట. అరాచకానికి అగ్గిరాజేసిన పోలీసులు. పల్నాడులో వైకాపా నేతల కోసమే పనిచేసిన కొందరు అధికారులు పోలింగ్ అనంతర హింసకు ఆద్యం పోసి చోద్యం చూసిన. పల్నాడులో ఏం జరిగిందంటే, యాక్చువల్లీ పల్నాడు జిల్లాలో పోలీసులు ఉన్నతాధికారులు న్యూట్రల్గానే ఉన్నారు. ఎస్పీ గారు కానీ లేదా డిఎస్పీలు వాళ్ళు న్యూట్రల్గానే జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే మనం ప్రక్షాళన చేయాలి అంటే కింది స్థాయి నుంచి చేయాలి. ఇప్పుడు ఒక చెట్టు చెదపట్టింది, లేదా పురుగులు పడుతున్నాయి, లేదా చీడపీడలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం మనం? వేడుతో తీసేస్తాం, వేళ్ళు ఊనుకున్న చీడపీడలను తీసేస్తాం. అలాగే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే పై స్థాయి వాళ్ళను మారిస్తే సరిపోదు. పల్నాడు లాంటి ప్రాంతంలో ఏం జరుగుతుందంటే హోంగార్డులతో సహా, హోంగార్డు కానిస్టేబుల్తో సహా మార్చేయాలి. ఎందుకంటే అక్కడ హోంగార్డులు కానిస్టేబుల్ వాళ్ళే ఒక పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండి సమాచారం ఇస్తారు. యువతల వాళ్ళ కదలికలన్నీ వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళ మీద ఉసుగొల్పారు. మొన్న పోలింగ్ రోజు నుంచి జరుగుతున్నది అదే. అక్కడ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా న్యూట్రల్గా ఉన్నారు.
అమ్మో ఏ గవర్నమెంట్ వస్తుందో ఏం జరుగుతుందో మనం ఎందుకు జాగ్రత్తగా ఉందామని. కానీ దిగువ స్థాయిలో ఉన్న సిబ్బంది మాత్రం పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండి ప్రతిపక్షాల కదలికలన్నీ వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళేమో ఎక్కువగా అగ్రెసివ్గా రావడం అలా జరిగిందనమాట. లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడికి పోలింగ్ కేంద్రానికి వెళ్తారని ముందే ఎలా తెలుసు? వెళ్ళినప్పటికీ అక్కడ అంత భారీగా ఎలా ఉంటారు? ఆయన వెహికల్స్ మీద, ఆయన కాన్వాయ్ మీద ఎలా దాడి చేస్తారు? అలాగే మాచర్లలో ఇదంతా ఎందుకు జరుగుద్ది? ఎందుకంటే అక్కడ దిగువ స్థాయి సిబ్బంది ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. మాచర్లలో మారని పోలీసుల తీరు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు కొందరు సీఐలు, ఎస్ఐలు పూర్తిగా పిన్నెల్లి సోదరులు చెప్పినట్టే పనిచేసినట్టు గుర్తించారు. రెంటచింతల మండలంలో తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై దాడి, కార్ల ధ్వంసానికి అక్కడ ఎస్ఐ నిర్లక్ష్యమే కారణమని అతనిపై ఈసీ వేటు వేసింది. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒకరు తెదేపాకు అనుకూలంగా ఉన్న గ్రామంలో వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి దగ్గరుండి తెదేపా ఏజెంట్లను బయటకు పంపించారు. అక్కడ ఏకపక్షంగా పోలింగ్ జరగడానికి పూర్తిగా సహకరించారు. మాచర్ల నియోజకవర్గంలో పనిచేసే బంధువులైన సిఐ, ఒక ఎస్ఐ ఇద్దరు వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఉన్నారన్నమాట దిగువ స్థాయి సిబ్బంది. ఆదివాసీ గ్రామంలో ప్రబల అత్యాచారం, ఏలూరు జిల్లాలో ఒకరి మృతి, పలువురికి అస్వస్థత. తెదేపా ఎంపీ కారు దాడి వెనుక ఎస్ఐ. ఇదిగో నర్సరావుపేట మండలంలో దొండపాడులో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్ళిన తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కారుపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. దీని వెనక కూడా దిగువ స్థాయి సిబ్బంది, ఎస్ఐ వాళ్ళ పాత్ర ఉంది అని. తాడిపత్రిలో డిఎస్పీ చైతన్య దమనకాండ అని ఇక్కడ దానికి కంటిన్యూషన్ ఇచ్చారు. రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం అని చెప్పి ఇచ్చారు. పాపం ఈనాడు జస్ట్ పోలింగ్కి ముందు రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల బొమ్మలు వేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల బొమ్మలు వేశారు. దాదాపుగా ఒక 500 రకాల బొమ్మలు వాడుంటారు ఆయనవి ఈనాడులో. అవన్నీ నేను ఒకసారి లైబ్రరీకి వెళ్ళి ఆ క్లిప్పింగ్స్ తీసుకొచ్చి చూపిస్తాను. అసలు ఈనాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని వికృత రూపాల్లో చూపించారు అనేది మన దగ్గర రికార్డు లేదు. నేను అన్ని ఒక లైబ్రరీకి వెళ్ళి సేకరించి చూపిస్తాను. లేదు మన పాఠకుల్లో ఎవరికైనా ఈనాడు వస్తుంటే ఒక ఏడాది కిందట పేపర్లు మీ ఇంట్లో ఉంటే భద్రంగా ఉంచండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రూపాలు వికృతమైన రూపాలు, ఒక వికృతమైన రూపానికి తీసుకొచ్చి ఆయన ఫోర్స్ తగిలించి ఈనాడులో వేశారు. దానికి తగ్గట్టు ఒక స్టోరీ రాశారు. అవన్నీ ఒకసారి చూపిస్తా. వాళ్ళు అంటే గవర్నమెంట్ మారాక వీళ్ళ పాత్ర ఏంటనేది. ఓటు దాటాక బోడిమల్లన్న 14,000 కోట్లున్న విద్యా దీవెన డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం. ఎన్నికల ముందు హడావిడి చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? కొత్త ప్రభుత్వం పైకి బకాయిలు నెట్టేసే ప్రయత్నం. పీజీ బకాయిలు ఇవ్వకపోవడంతో ధ్రువపత్రాలు వదిలేసిన పిల్లలు చూసారా ఎంత దారుణమో. మొన్న 13వ తేదీకి ముందేమో ఇచ్చేస్తాము అన్నారు. ఎందుకంటే ఓట్లకు ముందు. ఎన్నికలు అయిపోయాక 14వ తేదీని ఇవ్వట్లా. అంటే పేదల మీద ప్రేమ లేదు, ఓటు మీదే ప్రేమ. పేదోడు ఓటు మీద ఉన్న ప్రేమ పేదోడి మీద లేదు. అడ్డంగా నిలువుగా అడ్డంగా దొరికిపోయారు, ప్రూఫ్స్తో సహా దొరికిపోయారు. 13వ తేదీకి ముందేమో ఓటర్ల అకౌంట్లో డబ్బులు వేసేస్తాం, తల్లుల అకౌంట్లో డబ్బులు వేసేస్తామని హడావుడి చేశారు. చంద్రబాబు ఏంటిది పెత్తందారు, అడ్డుకుంటున్నాడు, పేదలకు మేలు చేయకుండా అడ్డుకుంటున్నాడని చెప్పి గొడవ చేశారు. ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్లకి, జనవరిలోనో ఫిబ్రవరిలోనో బటన్ నొక్కారు. మే వరకు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఇస్తామని హడావిడి చేశారు. ఇవ్వద్దు అని ఈసీ అంటే వాళ్ళు అడ్డుకున్నారని వాళ్ళ మీద ఏడిశారు. ఎన్నికల తర్వాత ఇచ్చుకోండి అంటే ఇప్పటికీ ఇవ్వట్లేదు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే వాడు టీడీపీ వాడు, కమ్మోడు, టీడీపీ ఏజెంటు, టీడీపీ జర్నలిస్ట్ అని మాట్లాడతారు. సిగ్గు లజ్జ ఉండాలి కొంతమందికి. నిన్న నేను ఈ టాపిక్ మీద వీడియో చేశాను. దీనిలో నిజంగా వైసీపీ తప్పుకు దొరికినట్టే. దీనిలో అసలు సమర్థించుకోవడానికి ఏ పాయింట్ లేదు తెలుసా. అసలు ఈ విషయంలో చెప్తున్నాను. ఇగో 14,000 కోట్లకు సంబంధించి నిన్న వీడియో చేశాను. దీనిలో వచ్చిన కామెంట్లు, అరే ఇంత తప్పుకు దొరికిపోయినా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ బటన్లేమో మార్చిలోనూ ఫిబ్రవరిలోనూ నొక్కుతారా? మే నెల వచ్చినా డబ్బులు ఇవ్వరా? మే 13వ తేదీ పోలింగ్ ఉంటే 10వ తేదీనో 7వ తేదీనో 6వ తేదీనో డబ్బులు ఇస్తామని హడావిడి చేస్తారా? పోనీ ఈసీ ఏమో తర్వాత ఇవ్వండి, పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు 14వ తేదీని ఇవ్వండి అంటే ఇవ్వరా? ఆ విషయాన్ని నేను ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నేను ఎక్కడైనా అబద్ధం చెప్పానా? జరిగిందేగా చెప్పాను. దీనిలో ప్యూర్లీ వైసీపీ పొలిటికల్ ఆకాంక్ష ఏంటనేది తెలుస్తుంది కదా. సో
ప్రజల మీద కపట ప్రేమ అనమాట అదంతా కూడా. ఇదిగో ఈసీ అనుమతి ఇవ్వాలి కదా, ఈసీ ఇవ్వదు, పథకాలకు డబ్బులు ఇస్తే ఒప్పుకుంటుంది కానీ అని చెప్పి ఈడెవడో ఈసీ అనుమతి ఇవ్వాలి కదా అంట. 14వ తేదీన ఈసీ అనుమతి ఇచ్చిందిగా. పేదల మీద ప్రేమ లేదు, అంతా కూడా ఇక్కడ కొన్ని కామెంట్లు చూసాం, మరి వరస్ట్గా ఉన్నాయన్నమాట. అంటే నేను అంత క్లియర్గా చెప్పినా సరే, అంత క్లియర్గా అక్కడ వైసీపీ ఏ విధంగా దొరికిందనేది చెప్పినా సరే కొన్ని కామెంట్లు వరస్ట్గా వచ్చాయి. ఇది టీడీపీ కోర్టులో కేసు వేసింది అని ఆపి ఈసీ బతికి ఉంటే బయటపడుతుందంట. టీడీపీ కోర్టులో కేసు వేసిన 14వ తేదీని ఇచ్చేయచ్చు కదా. మాయకే మాయ జగన్మాయ. ఇదిగో ఈనాడులో పనిచేసి వచ్చిన ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ నుంచి ఎంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ బాగాలేదు, మోసం చేసిందని తప్ప ఒక మంచి పని చేశారు అని ఒక్కరోజైనా చెప్పారు. చేస్తే కదా చెప్పడానికి. ఆ విషయంలో దొరికిపోయారు కదా. ఆ విషయంలో ఈ 14,000 కోట్ల సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ ఆధారాలతో సహా దొరికిపోయింది. దానిలో అసలు వైసీపీ వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదు, తప్పుకు దొరికిపోయింది. ఎప్పుడో బటన్లేమో 3 నెలల కిందట నొక్కుతారు, డబ్బులేమో ఎన్నికలకు ముందు రోజు ఇస్తామంటారు. ఈసీ వద్దంటే ఈసీ మీద పడి ఏడుస్తారు. ఆ తర్వాత రోజు ఇవ్వండి, పోలింగ్ తర్వాత రోజు ఇవ్వండి అంటే ఇప్పటికీ ఇవ్వరు. ఈవెన్ ఇప్పటికి పోలింగ్ ముగిసి 3 రోజులైంది, ఇప్పటికీ ఇవ్వట్లా. అందుకే రాశారు ఈనాళ్ళు ఓటు దాటాక బోడి మల్లన్న అని. ఆగని అధికార అరాచకాలు, డోన్లో పరిస్థితి ఉద్రిక్తం, 2 నెలలుగా మారిన రాజకీయ పరిణామాలు, కోట్ల ఇంటి వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు. పోలీసు వలయంలో పల్నాడు అదనపు బలగాల మోహరింపు, మాచర్లోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్న ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్. దుకాణాల మూసివేత, 144 సెక్షన్ అమలు. అసలు మనకి బయటకు కనిపించలేదు కానీ చీరాల్లో ఇంకా పెద్ద యుద్ధం జరిగేది ఆగింది. నేను నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తా. అసలు తాడిపత్రి లేదా ఈ మాచర్ల, పల్నాడు దీనికంటే ఎక్కువ చీరాల్లో ఒక నివురుగప్పిన నిప్పులా పరిస్థితుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తా అసలు ఇక్కడ ఏం జరిగింది అని. సరే, ఇది పక్కన పెడితే సాక్షి చూద్దాం. సాక్షిలో బడుగులపై బరితెగింపు, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాల టార్గెట్, మహిళలపై పచ్చమోకల దాష్టీకాలు. నిన్నే రాశారుగా పచ్చమోకల దాష్టీకాలని హెడ్డింగ్ పెట్టారుగా, పైన పెట్టారు. ఈరోజేమో అది కింద పెట్టారు. నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం, ఒంటరి మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చి కాళ్ళతో తల్లిన అయ్యన్న అనుచరులు. కృష్ణా జిల్లాలో దమనకాండ, మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత. మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్టు ఈసీ నిర్లిప్తత. గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు. చేష్టలుడికి చూస్తున్న అధికార యంత్రాంగం. ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించాలా చంద్రబాబు పన్నాగం. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పురుగొల్పుతూ భయానక వాతావరణం. రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం. ఏం రాశారో వీళ్ళకైనా అర్థమవుతుందా? గ్రామాలకు దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంట. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ గ్రామాల్లో లేరా? పారిపోయి వెళ్ళిపోతున్నారా? ఏమి రాశారో వీళ్ళకైనా అర్థమవుతుందా? కనీసం ఇక్కడ ఏం పెట్టారో వీళ్ళకైనా అర్థమవుతుందా? చదువుకొని రాసింది కనీసం మళ్ళీ చదువుకున్నారా? ఉండొచ్చుగాక. టీడీపీ అంటే వ్యతిరేకత ఉండొచ్చుగాక, మీ పార్టీ కోసం మీరు భజన చేసుకోవచ్చుగాక. కానీ మరి రాష్ట్రంలో జరుగుతున్నది అంటే ఇక్కడ రాసిందేంటి? అంతేలే, మొన్న తెనాలి ఎమ్మెల్యే గారు ఒక కుర్రోడ్ని కొడితే ఆ కుర్రోడు తెనాలి ఎమ్మెల్యే గారి మీద దాష్టీకం ప్రవర్తించారని రాశారు. అలా రాసిన పేపర్ ఇది. ఇంకా అంతకుమించి మనమేమి ఇచ్చేస్తాం. కానీ తర్వాత ఓటు వేసేందుకు మృత్యువాత. హైదరాబాద్ నుంచి ఓటర్లను పిలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు. తిరుగు ప్రయాణంలో చిలకలూరుపేట వద్ద బస్సు ప్రమాదం. టిప్పర్ను బస్సు ఢీకొనడంతో చెలరేగిన మంటలో పూర్తిగా ధ్వంసమైన బస్సు, టిప్పర్. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనం, 30 మందికి గాయాలు. ఒక మహిళ పరిస్థితి విషమం. సీఎం జగన్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 సాయం. దారుణం జరిగింది అక్కడ. ఓటు వేయడానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది.
టీడీపీ గుండాగిరికి పోలీసులు వత్తాసు, సీసీ అనుబంధ నిర్ణయాలతో దాడులు విధ్వంసం, చంద్రబాబు పురంధేశ్వరు ఒత్తిడితో పోలీసు అధికారుల బదిలీ, పథకం ప్రకారం ఆ ప్రాంతాల్లో పచ్చముఠాల స్వైర విహారం, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదంట. అవును, పాపం వీళ్ళ అమాయకులు, వైసీపీ వాళ్ళేమో అమాయకులు, టీడీపీ వాళ్ళే గొడవ చేస్తున్నారు. హింసపై ఈసీ సీరియస్, నేడు ఢిల్లీకి సీఎస్ డీజీపీ పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నం, కొన్ని చోట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు ఎన్నికల పరిశీలకుల నివేదిక. పెత్తందారులకు బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు, పాజిటివ్ ఓట్ల సునామీతో మళ్ళీ జగనే ముఖ్యమంత్రి, మంత్రి మేరుగు నాగార్జున. 5వ తేదీ తర్వాత కూడా అదే రాసుకోండి, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సీఎం అని రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ముందు నుంచి రాసేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 2029లో ఫ్యాన్ సునామీ అని చెప్పి రాసుకోండి. ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా, టీడీపీకి ఓటు వేయకుంటే ఊరు వదిలిపోవాలా, ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలు. అంటే దీని అర్థం ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఓటేయడం మేము చేసిన తప్ప, భయాందోళనలోనే కొత్త గణేశుని పాడు ప్రజలు. వాళ్ళని రెచ్చగొట్టి, బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి ఆ వార్తలు రాసి పులిహార పాకం చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం అంట, తాడిపత్రిలో వివాదాస్పదమైన పోలీసులు తీరంట, ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయంలో ఘటన అంట. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు విధ్వంసం సృష్టించారు, దాన్ని రివర్స్లో పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు విధ్వంసం సృష్టించినట్టు రాశారు. అదనమాట. సాక్షికి ఒక ప్రత్యేకత ఉంది, ఇందులో వార్తలు చదివితే మనకు నిజాలు ఏంటో తెలుస్తాయి. అంటే వీళ్ళు ఏ అండ్ బి కొట్టుకున్నారనుకో, ఏ బీని కొట్టాడని వీళ్ళు రాశారంటే అక్కడ అబద్ధం, బి అనేవాడే ఏని కొట్టినట్టు అర్థం. సో సాక్షి వలన రివర్స్ అనమాట, పూర్తిగా రివర్స్. మనకి రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సిఎస్ డీజీపీకి ఈసీ సమన్లు, పోలింగ్ ముగిసిన ఈ హింస ఏమిటి? కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్, ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత కూడా ఇంత నిర్లిప్తత, ఈ హింసాకాండకు బాధ్యులు ఎవరు? సో ఈరోజు వెళ్ళి వివరణ ఇచ్చుకోవాలి వీళ్ళు. తర్వాత 4 ఎస్పీలపై ఈసీ కత్తి, ఏ క్షణమైన చర్య తీసుకునే అవకాశం, పల్నాడు హింస, బిందు మాధవ్ మేడకు, పులవర్తి నానిపై దాడి, తిరుపతి ఎస్పీపై వేటు, తాడిపత్రి బీభత్సం, అమిత్ బర్దార్కు సంకటం, నంద్యాలలో పుష్ప ర్యాలీ, రఘువీర్ రెడ్డి ఫైర్. ఈ 4 ఎస్పీల మీద ఏ క్షణమైన చర్యలు తీసుకునే అవకాశం అంట. తవ్వకాల అబ్బే అదేం లేదు, అంతా సవ్యంగానే ఉంది, భారీ యంత్రాలే లేవు, అసలు రీచ్లే లేవు. ఇసుకపై ఎన్జీటీకి 22 మంది కలెక్టర్ల నివేదిక. ఈసీ ఎన్నికల కోడ్ ఉన్న, ఇప్పుడు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న కలెక్టర్లు మాత్రం ఇంకా ప్రభుత్వానికి భయపడుతూనే ఉన్నారు. సుప్రీంకోర్టుకు సరైన నివేదికలు ఇవ్వట్లేదు, ఎన్జీటీకి సరైన నివేదికలు ఇవ్వట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అడ్డంగా జరుగుతుంటే ఏమీ లేదనే రిపోర్ట్లు ఇస్తున్నారు. దుమ్ము రేపిన వాటర్, ఓటింగ్ 81.86, గతంలో కంటే 1.98% అధికం. అసెంబ్లీ సెగ్మెంట్లలో 90.91తో దర్శి టాప్, అత్యల్పంగా తిరుపతిలో 63.32%. అది పరిస్థితి. భార్యా బిడ్డలను హింసిస్తూ ఏజెంట్కు వీడియో కాల్, బూత్ వదిలి వెళ్లాలని బెదిరింపు. పిన్నెల్లి గ్రామంలో పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ గోండాలు ఆలస్యంగా వెలుగులోకి. ఒక టీడీపీ ఏజెంట్ అక్కడ కూర్చుంటే ఆ ఏజెంట్ వాళ్ళ భార్య బిడ్డల్ని హింసిస్తూ వీడియో కాల్ చేసి పోలింగ్ వదిలేసి వెళ్ళిపోమని చేశాడంట. ఎంత దారుణం అండి. కేసులతో కట్టిపడేసి అల్లర్ల వెనుక వైసీపీ అసలు వ్యూహం, అనుచరులు చేజారకుండా చర్యలు, కేసులు నమోదైతే తమ చుట్టూ తిరగాల్సిందే, అందుకే ప్రత్యర్థులపై వరుస దాడులు, విద్వేషం చల్లారకుండా వ్యూహం, టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకే. ఇది ఒక వ్యూహం అంటండి. ఇది నిన్న కూడా నాకు ఇది తెలిసిందే. కావాలని వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి టీడీపీ వాళ్ళ మీదకి ఎందుకు పెడుతున్నారంటే, వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి కదా, ఇప్పుడు గొడవల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి కదా. ఎవరైతే కార్యకర్తల మీద, సాధారణ ఈ నాయకుల మీద కేసులు నమోదవుతాయో వాళ్ళందరూ కూడా ఆ రాజకీయ నాయకుడు చెప్పినట్టే వింటాడు. వరా మీ కేసులు నేను తీయిస్తాను అని చెప్పి అంటాడు కదా. సో ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ భయంతో అయినా చెప్పిన మాట వింటాడు. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళని వాడుకోవచ్చు అలా. అందుకని కావాలని కేసులతో కట్టిపడేస్తున్నారంట. అల్లర్ల వెనుక వైసీపీ అసలు వ్యూహం, అనుచరులు చేజారకుండా చర్యలు. ఎవరైతే ఒక ఎమ్మెల్యేకి ఒక 100 మంది అనుచరులు ఉంటే ఆ 100 మందిలో 50 మంది కావాలని కేసుల్లోకి నెట్టేస్తున్నారు. వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అవతల వాళ్ళ మీదకి తోస్తున్నారు. వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే వీళ్ళు చుట్టూనే తిరుగుతారు కదా అని ఒక వ్యూహం అంట. అది రాశారు. నాకు నిన్న కూడా ఒక పెద్ద ఆయన చెప్పారు వైసీపీ ఈ వ్యూహంతో ఉంది అని. సరే, ఇవి 3వ పత్రికల్లో వచ్చిన వార్తలు. పెద్ద అంటే పోలింగ్ అయిపోయింది కదా, పెద్ద సీరియస్ మసాలా వార్తలు అవేమి ఉండవు. రొటీన్గా స్లోగా ఉంటాయన్నమాట.
ఈ 20 రోజులు మనకు పరిస్థితి అంతే. థ్యాంక్ యూ.